మూత్రపిండాలు కిడ్నీస్ బాగున్నంత వరకు కూడా అందరం కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం, ఏం పర్వాలేదు అనేటటువంటి ఒక ఆలోచన తత్వం. కానీ వన్స్ కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత అది చాలా బాధాకరంగా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మనందరికీ తెలిసినటువంటిది, నిత్య జీవితంలో మనం ఫేస్ చేస్తున్నటువంటి కారణం ఏంటంటే టైలినాల్, ఎస్టోమినోఫెన్, పెరానిడాల్, పారాసిటమాల్ అంటే అందరికీ తెలుస్తుంది. వీటన్నిటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. సో ఇది పుట్టినప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంట్లో రెగ్యులర్గా ఉండేటటువంటి ఒక రకమైనటువంటి ట్యాబ్లెట్. ఎవరైతే ఈ పారాసిటమాల్ విరివిగా తీసుకుంటారో వాళ్ళలో కిడ్నీ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. చాలామందికి ఏం రీజన్ లేదు, ఎందుకు మాకు ఫెయిల్ అయింది అని అనుకుంటారు. సో ఒళ్ళు నొప్పులు వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఇలా రకరకాల కారణాలకి పారాసిటమాల్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా దీన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం, మన కిడ్నీని మనం రక్షించుకుందాం.